నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఏంటమ్మా సమస్య? లవ్ మ్యారేజ్ మేడం. మీకు లవ్ మ్యారేజ్ ఎన్నేళ్ల క్రితం? 15 ఏళ్ళు అవుతుంది మేడం. అయినాక బాబు 3 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిండు. 3 సంవత్సరాల తర్వాత బాబు పుడితే డెలివరీ అయింది. ఆ బాబు మగపిల్లాడు పుట్టిందని హాస్పిటల్ని గొడవలు స్టార్ట్ చేసిండు. ఆడపిల్ల పుడితే ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పేసి విన్నాను. మగపిల్లాడు పుడితే గొడవలు అయ్యాయా? ఇంకా బాబు పుట్టినాడు లొల్లి చేస్తున్నాం. లొల్లి చేస్తుంటే ఇంకా మీ ఫ్యామిలీ అట్లా మాది లవ్ మ్యారేజ్. ఆయన గౌడ్స్, మేము గొల్లలో. ఫ్యామిలీ గలీజ్ గలీజ్ మాటలు. బాబు పుట్టిండు. ఇంకా లచ్చాలో చిట్టేసినాం. చిట్టేస్తే వేరే అమ్మతో నా పేరు పెట్టుకొని ఇంక ఈ టార్చర్ పెట్టిండు. మేడం నాకు చిన్నప్పుడు 8 ఏళ్ళ బాబు పాప అప్పుడే పెళ్లి చేసిండ్రు మేడం. నాకు 8 ఏళ్ళ పాప అప్పుడు పెళ్లి చేసిండ్రు. రామంతపూర్లో ఉన్నాకనే నేను బాబుకి వెళ్తూ బాల్యం బలేకుండే. అయితే బాబుకు పానం బాలేదు. మా అబ్బాయి దవాఖాన తీసుకువెళ్తున్నా, రా అబ్బా అంటున్నాడు, రా అని అడిగిన. 8 నెలల బాబు అప్పుడు. అంటే నేను రాను, నీ ఇష్టం, నీ పిల్లగాని ఇష్టం, నాకు అట్లగాడే పుట్టలే, నాకు తెలియదు. మీరు ఫోన్ చేస్తే మీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? చేస్తాడు మేడం. మాట్లాడతాడా? బూతులే తిడతాడు మేడం. నీ సుమంతిని కో, ఒక కోర్టుకో, నీ లాయర్ కో, నిన్ను ఏం బీకలేరు నన్ను. అప్పుడు మీ మీద అంత కక్ష ఏంటి? ఏమో మేడం, ఒక్కసారి మధ్యలో 7 సంవత్సరాల తర్వాత నైట్ పూట అర్ధరాత్రిలో కోర్టుకి ఎట్టినని అర్ధరాత్రిలో వచ్చిండు. వచ్చి 1 గంటలకు వచ్చి తలుపులను రాయి తీసుకొని పళ్ళగొట్టి గొంతు పట్టనికి వచ్చి తనం చేసుకుని నేనేం సుఖపల్లిస్తాను. మేస్త్రిలో పనిపోయినా, ఇంట్లో పనిపోయినా. సార్, మేడం, స్వప్న గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది మహబూబ్నగర్ డిస్టిక్, వనపర్తి మండలం. చెప్పండమ్మా, మీరు ఒక్కరే వచ్చారా? ఒకరే వచ్చింది మేడం. బాబు నేను వచ్చిన. బాబు మీరు వచ్చారు. ఏంటమ్మా సమస్య? లవ్ మ్యారేజ్ మేడం. మీకు లవ్ మ్యారేజ్ ఎన్నేళ్ల క్రితం? 15 ఏళ్ళు అవుతుంది మేడం. అయినాక బాబు 3 సంవత్సరాల తర్వాత బాబు పుట్టిండు. 3 సంవత్సరాల తర్వాత బాబు పుడితే డెలివరీ అయింది. ఆ బాబు మగపిల్లాడు పుట్టిందని హాస్పిటల్ని గొడవలు స్టార్ట్ చేసిండు. మగపిల్లాడు పుట్టిండు, ఆడపిల్ల కావాలి. అయితే ఆడపిల్ల పుడితే ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పేసి విన్నాను. మగపిల్లాడు పుడితే గొడవలు అయ్యాయా? అయితే నాకు బెడ్ లేదని బెడ్ ఎక్కిచ్చిండ్రు మా అమ్మ వాళ్ళు. ఆపరేషన్ అయితే కూడా ఏం 1 రూపాయి పట్టించుకోలే, పెట్టియలే. చూడనికి వచ్చి బాబు పుట్టిండు, ఆడపిల్ల పుట్టలేదని అలా ఆ అక్క నోలుకొని వచ్చిండు చూడనికే. ఇంకా బాబు పుట్టిన లొల్లి చేస్తున్నాడు. లొల్లి చేస్తుంటే ఇంకా మీ ఫ్యామిలీ అట్లా మాది లవ్ మ్యారేజ్. ఆయన గౌడ్స్, మేము గొల్లలో. బాబు పుట్టిన లొల్లి చేస్తుంటే ఒక ఆమె ఉండి పేషెంట్లు పక్కలో ఉన్నాయి. మా పాపని తీసుకొని మీ బాబుని మళ్ళా అన్నదా ఎట్లా అని అడిగింది. అడిగితే ఇంకా ఫ్యామిలీ గలీజ్ గలీజ్ మాటలు. సెంట్రింగ్ పని చేస్తాడు. ఇక్కడనే రామంతపూర్ లో ఉంటాడు. నేను మిషన్ కుట్టేదాని సెంట్రింగ్ మేస్త్రి పనికి పోతుండే. 170 రూపాయలు. ఒక్కడే బాబు, ఒక బాబే. 8 నెలల బాబు అప్పుడు ఇంకా వదిలేసి. సరేమ్మా, 3 ఏళ్ల తర్వాత కదా బాబు పుట్టారన్నారు. 3 ఏళ్ల వరకు మీరు బానే ఉన్నారు, మంచిగా చూసుకున్నారు. అసలు బాబు పుట్టిండు. ఇంకా లచ్చాలో చిట్టేసినాం. చిట్టేస్తే వేరే అమ్మతో నా పేరు పెట్టుకొని ఇంక ఈ టార్చర్ పెట్టిండు. ఎప్పుడు పెట్టుకున్నాడు? మీరు కడుపుతో ఉన్నప్పుడు? కడుపుతో అంటే డెలివరీ పోయినా 14 రోజులకే మళ్ళీ ఆపరేషన్ అయింది. బాబు పుట్టినాక 14 రోజులకే నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు కూలిపోయింది. మట్టి మిద్దే. అమ్మకు 2 ఆడపిల్లలు, నాన్నకి 2 భార్యలు. ఆయన మా తొలత భార్యకు 3 మొగుళ్ళు, 2 ఆడపిల్లలు. అన్నోళ్ళు మారన్నోళ్ళు. అమ్మకు మేము 2 ఆడపిల్లలం. ఇంకా నేను ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అన్నోళ్ళు పట్టించుకోరు మేడం, ఎవరు పట్టించుకోరు మేడం. ఇంకా మా అక్క ఇల్లు కూలిపోయి అక్కను ఊలిచ్చినాం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒప్పించి ఏం చేసుకోలేదు. ఒప్పించి చేసుకోలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయి చేసుకున్నాం. యాదగిరి చేసుకున్నాం. ఇంకా మేడం నాకు చిన్నప్పుడు 8 ఏళ్ళ బాబు పాప అప్పుడే పెళ్లి చేసిండ్రు మేడం. పెళ్లి చేస్తే చిన్నప్పుడు 8 ఏళ్ళ పాప అప్పుడు పెళ్లి చేసిండ్రు. భార్య భర్తలు చేస్తే నాకు 8 ఏళ్ల 8 ఏళ్ళ పాప అప్పుడు పెళ్లి చేసిండ్రు. మీకు మాకు
చేస్తే నాకు అప్పుడు పెళ్లి అంటే తెలియదు. ఎన్ని వేలకి ఏం తెలుస్తుందిలేండి, ఆ. వినడానికే కొత్తగా విచిత్రంగా ఉంది. అయితే తెలియదు. తెలియకపోతే వాళ్ళ భార్య భర్తలు చేస్తే నాకు భయం అయింది. నాకు తెలియదు. నేను వద్దమ్మా అని వదిలేసుకున్నాక నేను ఇంటికి దగ్గర ఇడిచిపెట్టిన 3 ఏళ్ల తర్వాత పెద్ద మనిషి అయినా మేడం. 3 ఏళ్ళన్నరకు పెద్ద మనిషి అయినాక మిషన్ నేర్చుకున్నా. అమ్మ దగ్గర ఉండి కూలి పని చేస్తుంటే అప్పుడు ఎంత 25 రూపాయల కూలి. మీకు 8 ఏళ్ళ వయసు. పెళ్లి చేసిన వ్యక్తికి ఎంత? మీ భర్తకి ఫస్ట్ ఎంత ఉంటుందని తెలియదు మేడం. సుమారు పెద్దడా చిన్నడా? పెద్ద నాకన్నా పెద్ద పెద్ద ఎంతమంది అమ్మా మీరు తోబుట్టువులు? ఎంతమంది మీరు? తోపుట్టులో 2 సార్. ఎందుకు తల్లిదండ్రులు మిగతా వాళ్ళు కూడా 8 సంవత్సరాలకు పెళ్లి చేశారా? నీకు ఒక్కదానికి 8 చేశారా? అంటే అప్పుడు కాలంలో చేస్తుంటారు సార్ అందరికి. అబ్బో, ఎంతకాలం అయిందమ్మా ఇప్పుడు మీ అదే వయసు? మాది 16, 17 ఏ ఊరు మీది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం. సరే, చేసి అమ్మా, 30 ఏళ్ళు ఉన్నట్టు సార్ మేడం పెళ్లి 30 ఏళ్ళ కింద చేసిండ్రు నాకు. అవునులే, నీ వయసు అప్పుడు 30 ఏళ్ళ క్రితం. స్టోరీ మేడం. అమ్మా, ఇంకొకటి తర్వాత ఎలా అమ్మా మీ పరిచయం ఎలాగా? లవ్ స్టోరీ అని అంటున్నారు కదా, మీరు కూడా సెంట్రింగ్ పని దగ్గరికి వెళ్ళేవారా? లేదు సార్, మేము చిన్నగుంటపల్లెలో నేను మిషన్ కుట్టుకునేదాన్ని. ఓకే. అయితే అతను అలా కళ్ళు తయారు చేసేది. వాళ్ళ అన్న ఉంటాడు చిన్నగుంటపల్లెలో. అట్లా లవ్ స్టోరీ తెలిసి. సరే, మొదటి పెళ్లి ఏమైందా? కళ్ళు అమ్మగారు love story. చెప్తున్నావు కదా, చెప్పు మళ్ళీ. చిన్నప్పుడే ఇంకా ఆడ పెళ్లికి చేసుకున్న ఒక 15 రోజులు కూడా కొనలేదు సార్. ఇట్లా భార్య భర్తలు చేసి నాకు తెలియక ఇడిచిపెట్టేసిన వాళ్ళు ఇంకా వద్దనుకుని. మళ్ళీ పంపించండి అని పెద్దవాళ్ళ సమస్యలు రాసేసుకున్నారు, తీసేసుకున్నారు మేడం. సరే, ఇప్పుడు చిన్న పిల్లకే పెళ్లి చేసేసారు. ఈయన లవ్ చేస్తే ఇంట్లో చెప్తే ఆ పెళ్లి కూడా చేసేవాళ్ళు కదా. అయితే మేడం, అయితే మళ్ళీ మా అన్న వాళ్ళు మారన్న వాళ్ళు ఉన్నారు కదా మేడం. నాకు పెళ్ళే వద్దు, నాకు చిన్నప్పుడే పెళ్లి చేసిన, నాకు వద్దని మనసంగా ఉన్నా. అయితే ఒక అతనుకు పెళ్ళం విడిచిపెట్టిపోయింది. ఒక పాప ఉందంట ఇంత. ఆ పాపను ఆ బాబు ఆయన చేసుకోవాలని తీసుకొచ్చారు మళ్ళీ సంబంధం. నువ్వు అప్పుడు పెద్దదానికి పిల్లడు బాబు అవుతాడు కదా. ఆహా, ఇప్పుడు నాకు సంబంధం తీసుకొచ్చిండ్రు, మారు సంబంధం తీసుకొచ్చిండ్రు. ఆయనకు వేరే పాప ఉంది. ఓకే. ఆ పాప ఉన్న ఆయన చేసుకో, ఓకే, నీకు ఇట్లా సెకండ్ చిన్నప్పుడు మ్యారేజ్ చేయడానికి రెడీ రెడీ అయ్యారు. అయితే నేనేంటంటే మా అమ్మ వచ్చే పిల్ల మీద ఉంది, నేను పోయి చేసుకొని నేను జీవితం నాశనం చేసుకోవాలా వద్దనుకొని ఇతను లవ్ చేసి ఈయన చేసుకున్నాను. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏముందమ్మా, మీ అమ్మ ఒప్పుకొని చేయొచ్చు కదా. అమ్మ కూడా కాలని పాప వెనుకకి సంబంధం పోయి చేసుకో. మీ అమ్మగారు లాగా రెండో భర్త ఉన్న పిల్లలు ఉన్న అతన్ని చేసుకో అంటే నీ పెట్టిన గర్వమే, నీకు బిడ్డ ఎందుకు చేసుకోదు అని. మీ అమ్మ అంతగారంగా సో ఏంటి మేడం? ఏం ఇంకో లేదు మేడం, పని ఇంకో చేసేదాన్ని. సంబంధం వాళ్ళు అనేవాళ్ళు తీసుకొస్తున్నారని- ఇంకొక సంబంధం ఆల్రెడీ అతనికి పెళ్ళై ఒక పాప ఉందంట, ఇంకోటి అతన్ని తీసుకొస్తున్నారని- చేసుకోమని చెప్తే తిని చేసుకోనని నేను చెప్పి చేసుకోను, నీకు వచ్చేది తింటున్నావు, నేను చేసుకోను అని చెప్పి లవ్ చేసిన అతన్ని వీళ్ళు ఇంట్లో యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు చేయలేదు. నేను వచ్చి ఎదురుంటున్నా పెళ్లి చేసుకున్నాను మేడం. అమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తున్నారన్న భయంతో తొందరపడి ఈ పెళ్లి చేసుకున్నావు అవును సార్. అనుకోవచ్చా? అవును లేదంటే సార్. ఇతన్ని ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించి చేసుకున్నావా? ఏం లేదు సార్, మనస్ఫూర్తిగా ఒకప్పుడు మీ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు మీ అన్నయ్య వాళ్ళు ఆ బిడ్డ ఉన్నటువంటి ఒక అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే ప్రయత్నం చేయకపోతే ఇతన్ని నువ్వు చేసుకునేదానివా కాదా? చేసుకున్నదానే సార్, ఎలాగైనా చేసుకునేదానివా? చేసుకున్నాను రియల్ గానే లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. చేసుకున్నాయి. అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు ఉండింటది మేడం, 20 దాటింటది. ఓకే. ఇంకా అక్కడ ఎదురుంటున్న పెళ్లి చేసుకుని ఇక్కడ రమంతాపూర్ లోనే వెంకరెడ్డి నగర్ లో ఉన్నాం మేడం. అమ్మ, ఇంకొక క్లారిటీ అమ్మ, బాబు పుట్టినందుకు అనేది అక్కడ అతకట్లేదు. బాబు పుట్టినందుకు కాదు, అతను వేరే వ్యవహారం నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడే అతను వేరే ఒక వేరే వ్యవహారం ఉండింటది కానీ నాకు తెలియదు సార్, అసలు చూడలే. నువ్వు తెలియదు కానీ బాబు పుట్టినందుకు అతను నిన్ను వదిలి వెళ్ళిపోయాడు అనేది కాదు. లక్షల్లో చిట్టేసినాక ఏమైంది, ఆ చిట్టి పైసలు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయిండు. 7 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోయిండు. రమంతాపూర్ లో నన్ను ఒకదాన్ని రూమ్ లో ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు. బాబు పుట్టాక బాబు పుట్టినాక లక్ష 15 రోజులకి ఏమైంది? చిట్టి డబ్బులు తీసుకున్నాడు. మరి ఇన్స్టాల్మెంట్స్ ఎవరు కట్టారు? అంటే పూర్తి అయిపోయింది, చిట్టి అయిపోయినాక ఫైనల్ అయిన చిట్టిని తీసుకొని వెళ్ళిపోయిండు. 7 సంవత్సరాలు వెళ్ళిపోవడానికి కారణం మాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు. వేరే అమ్మాయి అంటే అంటే బాబు పుట్టాడని వేరే అమ్మాయిల అక్కడ సంబంధం ఉంది, ఆవిడ పట్టుకుని వెళ్ళిపోయాడు. అసలు వేరే అమ్మాయితోనే వెళ్ళిపోయాడని మేము అనుకుంటున్నాం. వేరే అమ్మతోనే వెళ్ళిపోయిండు. నిన్ను వదిలేయాల్సిన అవసరం ఏముంది? రూమ్- పెళ్లి చేసుకున్నాడుగా. రూమ్ లో కిరాయికి ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు మేడం. అదే అదే కారణం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారమ్మా. వదిలేశారు, మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అని నీకు తెలిసినంత వరకు కారణం ఏమై ఉండొచ్చు బాబు పుట్టడం కాకుండా? బాబు పుట్టడం కాకుండా నాకు. ఇంకేమన్నా కారణం ఉందా అని ఇంకేం ఏం అయితే మా అమ్మ ఉండే అన్నది, ఎందుకే బాబు పుట్టినని అంటున్నావు, బిడ్డ కావాలని ఎందుకు అట్లా ఇష్టపడుతున్నావు. అయితే 14 రోజులకే కానీ నేను ఊరికి వచ్చిన, హైదరాబాద్కి వచ్చేసిన. అయితే వేరే అమ్మతోనే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే ఏంది ఆమెతో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నావు ఎందుకనంటే, అప్పుడప్పుడు మా అమ్మని ఇట్లా బట్టి అటుకీలు బట్టి ఇట్లా ఒత్తి
గోడకు వచ్చేస్తే 2 పనులు ఇరిగిపోయినాయి మా అమ్మకు. ఇరిగిపోయినాక మా అమ్మ అంటే ఏమన్నది, ఇట్టటోన్ చేసుకొని ఈ కష్టాలు పడుతున్నావు, నన్ను తోలిచుకొని కానీ వస్తే నన్ను పనులు ఇరగొట్టిస్తు అని మా అమ్మ అన్నది. నేను పెద్ద ఆపరేషన్ అయ్యి ఇంకా ఉన్నా కదా, వేసి కడుపు మీద వేసి తొక్కనికి వచ్చిండు. తొక్కనికి వస్తే మా అమ్మ నెత్తేసింది పక్కకు. ఇల్లుగా అంకులు పైనకి ఎక్కిచ్చిండు. ఎక్కొచ్చి ఏమి 14 రోజులకి అన్నీ వచ్చింది, నువ్వు కడుపున దొక్కుతున్నావు, నీకు ఇంత తెలివి ఉందని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తిట్టిండు. అంకులు తిట్టితే ఇంకా బంద్ అయ్యిండు. బంద్ అయినాక సామాన్లలో నెత్తేసిండు. నీ వద్దు, నీ పిల్లగాడు వద్దు, నీ వద్దు అని నెత్తేసిండు. సామాన్ తీసి బిసిరిపాటి బయటకి వేస్తే మిషన్ కుడతాం మేడం నేను. ఆ మిషన్ గిచ్చి బయటకి వేసిండు. వేస్తే ఇల్లుగా ఇంట్లో పెట్టి అమ్మల వరకు ఇంకా పోయింది, వెళ్ళిపోయినా. ఇంకా మళ్ళా ఏమో ఈయనే ఉన్నాడు, రామంతపూర్లోనే ఉన్నాడు. రామంతపూర్లో ఉన్నాక నేను బాబుకి వెళ్తూ బాల్యం బలేకుండిండే. అయితే బాబుకు పానం బాలేదు, మా అబ్బాయి దవాఖాన తీసుకువెళ్తున్నా, రా అబ్బా అంటున్నాడు, రా అని అడిగిన. 8 నెలల బాబు అప్పుడు. అంటే నేను రాను, నీ ఇష్టం, నీ పిల్లగాని ఇష్టం, నాకు ఆ పిల్లగాడే పుట్టలే, నాకు తెలియదు, నాకు ఆ పిల్లగాడే పుట్టలే అని ఇంకా స్టార్ట్ చేసిండు. ఇంకా అట్లా స్టార్ట్ చేసినాక నేను ఏం చేసిన, నీ కాలు మొక్కుతాను, నేను నలుగుట్ల పెళ్లి చేసుకోలే, నన్ను తోలుకొప్ప వచ్చి అంటే నేనైతే మా బాబాయ్ ఉన్నాడు, ఒక అక్క ఉంది, వాళ్ళు ఇచ్చినాం. నలుగురులో పెళ్లి చేసుకోకపోయినా గుడిలో పెళ్లి చేసుకున్నారు. మీ అత్త మామ ఇంటికి వెళ్ళారా? అత్త మామ ఎప్పుడైనా తోలుకపోయిండు, కానీ అదే ఊళ్ళో అది ఆధార్ కార్డులో దిగుతారు కదా మేడం, తోలుకపోయిండు. వాళ్ళ పెద్దమ్మల ఇంటికి తోలుకపోయిండు. వాళ్ళ పెద్దమ్మల ఇంటికి తోలుకపోతే ఆధార్ కార్డు దించేది మొన్న ఉన్నది, ఈ రోజు దిగలేదు అని అంటే మళ్ళీ తోలుకొని వచ్చిండు. అత్త మామల ఇంటికి తోలుకపోయిండు, కానీ వాళ్ళు లేరు. బావుల కాడికి బాచిలక కాడికి వెళ్ళిపోయిండ్రు. ఆధార్ కార్డు అయినా ఉందా మీ ఆయన పేరు మీద? నీకు బాబుది ఉంది కానీ నాకు లేదు మేడం. లేదు. బియ్యం కార్డులో ఉన్నాడు మేడం. బర్త్ సర్టిఫికేట్ లో మీ ఆయన పేరు ఉందా? పిల్లోడికి తండ్రి ఆయన ఉంది. బియ్యం కార్డు కూడా మా దగ్గరనే ఉంది. పెళ్లికి ఎవరు లేరా? పెళ్లికి పెద్ద యాదగిరిగుట్టం చేసుకుంటే వాళ్ళ దోస్తులు ఉన్నారు మేడం. ఫోటోలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. కాదు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ దోస్తులు కూడా ఫోటోలు ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోయిండు. 7 సంవత్సరాలు వెళ్ళిపోతే నేను ఆ రూమ్ లోనే ఉన్నా. నేను ఊరికి ముఖం పెట్టుకొని పోను. ఎట్లా మీరు పని చేసుకుంటూ ఉన్నారా? బాబు చిన్నపిల్లగా నేను పని చేయలే. మరి రూమ్ రెంట్ ఇవ్వండి అంటే 10 రోజులు ఉన్నా అట్లనే. పక్కల వేరే వాళ్ళు అంకురు ఉంటారు, పల్లెటూరు. ఆ పక్కల మా పక్కల ఉంటారు. అత్తమ్మ కొడుకు ఇక్కడనే రామంతపూర్లో పనిచేస్తాడు. ఇట్లా మీ మేనగూడలు అంటే తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. ఏంది పాప ఏం తింటది ఇంకా 10 రోజులు అట్లే ఉన్నాడు. వాడు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదా అంటే మా అత్తమ్మ కొడుకు వచ్చిండు. అమ్మ అట్లా ఉంటే ఎట్లా నువ్వు రూమ్ కిరా ఎట్లా కట్టుకుంటావు, ఎట్లా తింటావు, వద్దు పామ నేను అమ్మతో పోలిస్తా అంటే పోను మామ, నేను మొక్కం పెట్టుకొని ఎట్లా పోదును, నేను పోను మామ అంటే మా మామనే బలవంతంగా మా అమ్మని ఫోన్ చేసి పిలువనంపి సామాన్ వేసుకుపోయి ఊరి దగ్గర పెట్టింది. ఇంకా ఆయన కూలి పని చేసుకొని మిషన్ కుట్టుకొని కూలి పని చేసుకుంటూ ఉన్నా. ఆ బాబుకి ఫుల్ ఫీవర్. సంవత్సరానికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని మీ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము చేయలేదా మీరు? అయితే మేడం ఇక్కడ ఉప్పల కేసు పెట్టినాక వచ్చిండు. వచ్చి నేను మంచి పెట్టుకుంటా, మంచి చేస్తాడు. మళ్ళీ ఒక 6 నెలలు మంచి 3 నెలలు మంచి పెట్టుకున్నాడు. 3 నెలలు మంచి పెట్టుకున్నాక మళ్ళీ దెబ్బేసిండు. ఆ 7 సంవత్సరాల తర్వాత పోయి వచ్చినాక 7 సంవత్సరాల తర్వాత పోయి వచ్చినాక మళ్ళీ మంచి పెట్టుకుంటాను తోలుకపోయాడు. పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి తర్వాత ఇచ్చిన మేడం. అదే 7 సంవత్సరాల తర్వాత ఇచ్చావా? ఫస్ట్ ఇచ్చినాం కానీ దొరకలేదు మేడం, ఎక్కడ పోయిండో అంత ముందుకి ఎన్నిక లేడు, కనిపించలే, ఎక్కడ పోయిండో నీకెందుకు? నువ్వు కనిపించలేదనే కంప్లైంట్ ఇవ్వాలి కదా, వదిలేసి వెళ్ళిపోయాడండి అని. వేరే అమ్మాయితో లేచిపోయాడండి, నన్ను ఎట్లా హింసించాడు, ఇలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, ఏడు ఉన్నాడో తెలుసుకుంటే మేము ఇస్తాం కంప్లైంట్ అని అన్నారు మేడం ఉప్పల స్టేషన్ లో. సో మీ ఆయన ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత ఒక 7 ఏళ్ళకి కంప్లైంట్ ఇచ్చావు, ఈయన వచ్చాడు బాగా చూసుకుంటాను అన్నాడు, కేసుకి భయపడి. ఒక 6 నెలలు బాగున్నాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ తర్వాత ఏం చేసిండు, మళ్ళీ ఇలా కొట్టిండు. అమ్మ వాళ్ళ ఇంటికి పుల్లగా ఫీవర్ వస్తుంది ప్రతిసారి. ఎవరితోనే లేచిపోయాడు కదా, అమ్మాయి ఏమైంది? ఇప్పుడే తర్వాతనే ఉంది మేడం. వాళ్ళిద్దరు ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నాడు, ఒక 6 నెలలు ఉన్నాడు, మళ్ళీ వచ్చి అటు ఇటు వెళ్తూ వచ్చి ఉండేవాడు. లేదు మేడం, ఆయన వేరే అమ్మ తీసుకుపోయిందంటే అస్సలుకి రాలే మేడం, అస్సలుకి రాలే. ఇంకా ఆమె తీసుకొని పోయిందంటే నాతోనికి రాలే. కేసు పెట్టినప్పుడు ఏమైంది, ఉప్పల కేసు పెట్టినప్పుడు వచ్చి నేను మంచి పెట్టుకుంటా మంచి చేస్తాడు కానీ రాలే. మళ్ళీ సామాన్ వేసుకొని వస్తా ఉన్నపట్ల కిరాయికి ఉంటాము అని చెప్పిండు కానీ రాలే. ఇంకా ఆమెతోనే ఉండడు, రాలే. మేము పోలే గుడకంగా. మళ్ళీ గోపాలపేటలో పెట్టినాం. గోపాలపేటలో కేసు పెడితే ఏం చేసిండంటే మంచి పెట్టుకుంటా మంచి చేస్తున్నాడు. మా మామ పేరు మీద ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే నేను కేసు పెట్టినని చెప్పి పెద్దయిన భాగం పెద్దాయన తీసుకోండి, నడిపైన భాగం నడిపైన తీసుకోండి, ఈయనకు వచ్చిన భాగం దీనికి ఎగుదు
ఏ గొల్లలో ప్లాన్ చేసుకున్నాడు ఆ పిల్లగాడు నాకు కుట్టలే అని చెప్పి ఆ అక్కకు తనకు వచ్చిన భాగం అక్క పేరు మీద ఎంత చేసిండు. భాగం వచ్చింది? 3 ఎకరాల 2 ఎకరాల 5 ఎకరాల 30 కుంటలు ఉంటుంది ఈయన మేడం. భాగం కింద. ఆహా, అందరు కలిసి ఈయన భాగం ఎంత? ఎకరన్నర. ఎకరన్నర వచ్చింది. ఆ ఎకరన్నర వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అనేది ఇప్పుడు నీ భయం. ఇచ్చేసాడా ఇంకా ఇవ్వాలా? ఏం లేదు చేసిండు అయిపోయింది మేడం. వేరే వాళ్ళకి చేసేసి చేసిండు. మళ్ళకు ఊళ్ళో ఉన్నపడతలో కేసు పెట్టినాం. పెద్ద మనుషులు వచ్చిండ్రు. పెద్ద మనుషులు వచ్చినాక కోర్టుకి పెడితే సమస్య తీరుతుంది అని చెప్పి కోర్టుకి పెట్టినాం. ఆ లాయర్ ఏం చేస్తలేడు మేడం. పార్టీషన్ సూట్ వేశారా? ఏం కేసు వేశారు? మెయింటెనింగ్ కేసు వేసినాం. మెయింటెనెన్స్ వేశారా? మెయింటెనింగ్ కేసు వేసినాక మెయింటెనింగ్ కేసు చూడక ఆ భార్యనే నెలకు పిల్లగానికి 3,000 తనకు 3,000 అని వచ్చింది. కానీ ఒక్క రూపాయి అయితే ఇంతవరకు ఇవ్వలే నాకు. ఇవ్వకుండా ఉన్నాక మళ్ళీ కోర్టుకు నేను రోజు ఎప్పుడు పోతున్నా నమస్కారం పెడతాను. 3 తారీఖు 2 తారీఖు పోతున్నా వస్తున్నా. వాళ్ళు లాయర్ని పెట్టుకున్నారు. ఇంతవరకు ఆ లాయర్ చూడక ఏం కాలే. ఎప్పుడు కరోనా రాకతలుగా 3 నెలల నుంచి చేసిన. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏం కాలేదు. ఇక్కడ పోతే నాకు న్యాయం జరుగుతుందని వచ్చిన మేడం. ఇదంతా కూడా ఈ పోరాటం అంతా ఒంటరి పోరాటమేనమ్మా. ఎవరు లేరు నీకు తోడు గాని, స్నేహితుడు తోడు గాని, నువ్వు ఎవరు నీ లేరు. కొడుకు తిరగటమే. తోడు అంటే బాగా వచ్చిండు. బాగా వస్తే బాగా అలవాటు. ఊళ్ళో పెద్ద మనుషులు వస్తే వాళ్ళ ఇద్దరు మంచిగా జంటగా ఉంటారు. రికార్డింగ్ పెడతారు నాకు. కాదు, ఇద్దరు మా ఫోటో దిగుతారు పెడతారు. అమ్మా, అది కాదు రికార్డింగ్ ఫోటోలు అవన్నీ కాదు. నేను అనేది ఏంటంటే ఒక్కసారి మీ అన్నయ్యని గాని మీ అమ్మని గాని ఒకసారి అభ్యర్థించుకోలేకపోయావు. అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, అమ్మాయి నన్ను ఏమంటది, కనికరించండి, చేసిన తప్పు అయిపోయింది, కొడుకుతో ఉన్నానని చెప్పి వాళ్ళకి ప్రాధాయపడితే కనుక వాళ్ళు వస్తారేమో. అన్నని అడిగిన ఊళ్ళో పెద్ద మంచి అన్ననే పంచాలు గించాలు దింపనీకి సర్పంచ్ అన్న నన్ను అయితే నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను తప్పో చెప్పో చేసిన, ఇట్లా రాండి పెద్ద మనుషుల్లో పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి మాట్లాడేది అంటే నేను రాను, అవసరం లేదు. ఎందుకు మీరు- పరువు పోయిందనా వాళ్ళకి? మాకు పరువు పోయింది, మాకు వాళ్ళు అవసరం చేసిన లేదు. పెళ్లికి పరువు పోదు కానీ ఈ పెళ్లికి అయితే పరువు. పరువు పోయింది, నాకు అవసరం లేదు. నువ్వు ఊళ్ళోనే ఉండకు, మాకు ఇకారం అవుతుంది. మీ అమ్మ ఉందమ్మా? బతికే ఉందా? అమ్మ బతికే ఉంది. మీ నాన్న నాన్న లేదు, చనిపోయాడు. చిన్నప్పుడే చనిపోయాడు? నీ పెళ్లికి ముందే చనిపోయాడు? చిన్న మొదటి పెళ్లికి ముందే? చనిపోయాడు. అప్పటి నుంచి నాన్న లేదు. ఏదన్నా నీకు పెద్ద దిక్కు మీ అన్న మీ అమ్మ? అమ్మ అన్నోళ్ళు 3 ఉన్నారు కానీ మారన్నోళ్ళు సార్ పట్టించుకోరు. అక్క ఒక్కతుంది. అక్క నువ్వులు ఇచ్చినావు, ఆమెకు 2 మగ పిల్లలు. వాళ్ళు వస్తే వాళ్ళకు మున్నం పెడతాడు. మీ అమ్మలని చేది, మీ అక్కలని చేది. మీకు బోర్డు అంతా ఆర్డర్ వచ్చింది, ఎవిడెన్స్ ప్రొసీడింగ్స్ ప్రాపర్ గా ఉన్నాయి, 6 ఏళ్ళు కోర్టులో నడుస్తుంది. ఇక్కడ ఇమీడియట్ గా మేము ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మేడం నాకు ఏదైనా అన్యాయం కాకుండా కావాలి మేడం. అంటే ఆ ఇద్దరు ఏంటి? భార్యగా భర్తలు మేము కలిసి ఉండాలి మేడం. 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తాం? 15 ఏళ్ళు. ఇంకా అది ఎంతకాలం అయిందమ్మా? అసలు మాట్లాడుకోక ఎంతకాలం అయింది? మాట్లాడుకోక 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు బట్టి మీ బావతో కాపురం చేసిన దానికంటే ఆ అమ్మాయితో కాపురం చేసింది ఎక్కువ అతను. అవునా? వేరే ఆవిడతో ఉన్నాడు అప్పటి నుంచి. ఇంకేమన్నా కోరుకుంటున్నారమ్మా మీరు? ఏదైనా ఇంకా భార్య భర్తలు మేము కలిసి ఉండాలి. నా బాబుకి తండ్రి కావాలని ఉంది సార్. కానీ సూర్యుడు అటు ఉదయించి ఇటు అస్తమించేసాడమ్మా. ఉమ్. అంత లేట్ అయింది, 12 సంవత్సరాలు అయింది. అప్పటి ఉంటేనే నేను ఇక్కడ ఇచ్చిన మేడం, ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ఎట్లా ఇవ్వాలో తెలియదు, నాకు చదువుకోలేదు కదా మేడం. మీరే ఏమైనా న్యాయం చేయాలని వచ్చిన మేడం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 37 ఉంటుంది, 37. 37. బాబుకి ఎంతమ్మా వయసు? ఇప్పుడు 12 నడుస్తుంది సార్. చదువుకుంటున్నాడా బాబు? చదువుతున్నారు సార్. అంటే న్యాయం అంటే ఇప్పుడు రకరకాల న్యాయాలమ్మా. ఇప్పుడు మీరు వెళ్ళని చోట అయితే ఏది లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, అన్ని వెళ్ళారు. 12 సంవత్సరాలు వెయిట్ చేశారు. అండ్ నాకున్న ఆలోచన అనుమానం ఏంటంటే అతను మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీరు అతను ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదా? తెలియదు ఎక్కడుంటాడో. ప్రతిసారి ఊరు ఇల్లు అన్ని మార్చుకుంటూ పోతూ ఉంటాడా? మార్చుతుంటాడు, ఉంటుంటాడు. మేము వస్తున్నాం అనే వరకు ఎక్కడ తాళాలు వేసి వెళ్ళిపోతాం పోతున్నాడని అతనికైనా తెలుస్తుందా? చెప్ప పట్టుకుంటూ వెళ్తే ఏమవుతుంది? సార్. అక్కడ రమంతాపూర్ లో ఉండడం కదా సార్, మేము ఇన్ని దినాలు అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం కదా సార్. అక్కడ మేము మీ స్వప్నం వస్తుంది అనే వరకు రూమ్ తాళం వేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉంచుకున్న ఆవిడతో ఉంటున్నాడు అతను? ఆమెకు భర్త చనిపోయింది మేడం. ఆ. 2 ఒక కొడుకు ఒక బిడ్డ. ఆ. ఆ భర్త చనిపోయిన ఆమె దగ్గర ఉంటున్నాడు. ఉంటున్నాడా లేదని మేడం అడిగారు. ఉంటున్నాడా ఆవిడతోటి? ఆమెతోనే. తెలుసా మీకు? తెలుసు మేడం. మరి అక్కడికి వెళ్ళి అడగొచ్చు కదా. పోతాం కదా మేడం. నేను ఇప్పుడు పక్కలో ఎవరైనా ఫోన్ నేను పోతున్నాను, మీ స్వప్నం వచ్చిందన్న వరకు ఎక్కడ మాయమవుతున్నాడు. ఆ తాళాలు వేస్తారు, ఎక్కడ ఉంటాడు. ఉంటుంది, వాళ్ళ పిల్లలు అయితే ఉంటారు కదా. వాళ్ళ పిల్లలు హాస్టల్ వేసింటారు మేడం, పెద్దగా ఉన్నారు పిల్లలు. పాప పెద్ద మనిషి అయింది, బాబు పెద్ద. మా అమ్మ ఉన్నాడు కానీ అత్త లేదు. అవును, అక్కడికి వెళ్ళి ఆ ప్రాపర్టీ అవి అడగొచ్చు కదా. అడిగిన మేడం, నువ్వు మా తమ్మునే చేసుకోలేదు, నీవెవరో మాకు తెలియదు. ఓహో. మీరు ఫోన్ చేస్తే మీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? చేస్తాడు మేడం, మాట్లాడతాడా? బూతులే తిడతాడు మేడం. నీ సుమంతినికో, ఒక కోర్టుకో, నీ లాయర్కో నిన్ను ఏం బీకలేరు నన్ను, ఇవే రికార్డింగ్లు పెడతాడు మేడం. సో ఇప్పుడు ఏంటి, మీకు ప్రాపర్టీ కావాలా లేదంటే నిజమే ఏమో దగ్గర ఉంటున్నాడు వాడమ్మా దగ్గర. ఆ. వాడేంటమ్మా?
ఇది మీ పెళ్లి ఫోటో అమ్మా? ఆ. అది కూడా కరెక్ట్ ఫోటో ఫ్రేమ్? పోయినలే సార్ ఉన్నాయి కానీ కోర్టుకి కోర్టులో ఎక్కినాం సార్. వేస్తారు కదా. ఓ ఐసి, ఓకే ఓకే. అన్ని ఆడ ఉన్నాయి సార్. బాబుతో ఉన్న మధ్యలో వచ్చి ఫోన్ లో మాట్లాడటం, ఏదైనా స్కూల్ ఏం- దగ్గరికి వెళ్ళి కలవటం, ఏం ఏది ఏం ప్రయత్నం లేదు, చేయడం? ఏం లేదు. అసలు నీ మీద అంత కక్ష ఏంటి? ఏమో మేడం, ఒక్కసారి మధ్యలో 7 సంవత్సరాల తర్వాత నైట్ పూట అర్ధరాత్రిలో కోర్టుకి ఎట్టినని అర్ధరాత్రిలో వచ్చిండు. వచ్చి 1 గంటలకు వచ్చి తలుపులను రాయి తీసుకొని పళ్ళగొట్టి గొంతు పట్టనికి వచ్చిండు. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇడిపించిండు మేడం. అమ్మ, ఈ అమ్మాయి ఎవరమ్మా? అలా బిడ్డ ఆవిడ కూతురా? మొదటి భర్త కూతురు? అలా ఆయన చనిపోయినట సార్. బాగా తిరిగినట్టున్నాడు కదా గుళ్ళు గోపురాలు అన్ని. ఇంకేముంది 12 సంవత్సరాలు మొత్తం అన్ని కళలు నడిచి ఉంటాయి. సరేనమ్మా. ఇప్పుడు మీ ఆయనతో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నారా మీరు? ఏమన్నా చూడండి మేడం, ఎలా ఎట్లా? అవుతుందమ్మా? అది ఎలా అవుతుంది చెప్పండి? 12 ఏళ్ళు మీరు దూరంగా ఉండి సడన్ గా ఇక్కడికి బాబు వచ్చేసి కన్నా ఏదన్నా నన్ను మా న్యాయం ఆయన్ని కావాలి కలపండి, మా బాబు తండ్రిని జరిగే ఇవ్వండి, మాటలు ఎలా మాట్లాడండి చెప్పండి? అమ్మా, జరిగేవి ఆవిడ మాట్లాడండి. అడుగుతున్నది న్యాయం. న్యాయం అడుగుతున్నా మేడం, మాట్లాడన్నా చేయండి మేడం. బాబుకి ఏదన్నా కావాలి కదా. ఏదైనా మెయింటెనెన్స్ కావాలి, కోర్టు నుంచి వచ్చినా రావట్లేదు అంటున్నారు మీరు. కోర్టు నుండి వచ్చినా రాలేదు మేడం. అక్క పేరు మీద పాప ఉన్న భూమి ప్లాట్లు అన్ని ఆమె పేరు మీద చేసింది. సరే, మీరైతే చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఏం చెప్తారో ఉందా సార్? మేడం, స్వప్న పరిస్థితి బహుశా ఏంటంటే ఇతను ఎంటర్ అయ్యి ఇతను ప్రేమించిన తర్వాత మొదలైనటువంటి గాథ కాదమ్మా. ఇది ఎప్పుడైతే 8 సంవత్సరాలు అప్పుడు మీ తల్లిదండ్రులు పెళ్లి చేశారో, అంటే దగ్గర ఈ రోజు గట్టిగా కూర్చుంటే 30 సంవత్సరాల క్రితం అనుభవం అనమాట నీకు. అప్పుడు ఎప్పుడైతే ఒక 8 సంవత్సరాలు అమ్మాయి, పోనీ ఇది 1940, 50, 60, 70 అనుకుంటే ఏదైనా అనుకోవచ్చు. ఇది గట్టిగా మాట్లాడుకుంటే కనుక 19 ఎండింగ్ లో మీరు నీకు 8 years అప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేశారు అంటే అక్కడి నుంచే మొదలైంది. అక్కడి నుంచే నువ్వు భయభ్రాంతులకు గురయ్యావు. ఇదేంటో బాబు, ఈ పెళ్లి అంటే ఏంటో మీనింగ్ తెలియని దానికి నీకు పెళ్లి చేశారు. ఎందుకు చేశారు అనేది, ఏ పరిస్థితిలో చేశారు అన్నది అర్థం కావట్లేదు. ఓకే, ఏదో వదిలించుకోవాలి ఆడపిల్లకి చేశారు. నువ్వు ఎప్పుడైతే పెద్ద మనిషి అయ్యావో నువ్వు ఎక్కడ పడ్డావు అనేటువంటిది నీకు అర్థమైంది. ఏంటి ఇది కరెక్ట్ గా లేదు అనేది నీకు అర్థమైంది. దాని పైపెచ్చి నా తీసుకొచ్చి జీవితమే మొత్తం చిన్నప్పటి కష్టాలు. అదేనమ్మా, అదే ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత నరకం మొదలు పెట్టడం కాదు. మీ కన్న వాళ్ళే మీకు ఏదైతే చూపెట్టకూడదు తనని చేసుకుని నేనేం సుఖపల్లిస్తాను. మేస్త్రిలో పనిపోయినా, ఇంట్లో పనిపోయినా. అనేది ఏంటంటేనమ్మా, అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఇతను కొనసాగింది. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి బలము, నీకున్న బలహీనత ఏంటంటే, ఏముందిలే ఈ అమ్మాయికి ఇంకొక ఏ ప్రపంచం ఉంది, ఏ సపోర్ట్ ఉంది, వెనక ఎవరు లేరు, ముందు లేరు, కొట్టినా అడిగినటువంటి వాళ్ళు ఏమీ లేరు. కొద్ది గొప్ప ఏదో కేసు పెడితే వస్తున్నాడు, తూతూ మంత్రంగా 2 రోజులు ఉంటున్నాడు, మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు చూపెట్టేటటువంటి ఫోటోలు బట్టి ఇదంతా చూస్తే కనుక 12 సంవత్సరాల పాటు ఆవిడతో చాలా అన్యోన్యంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఎందుకు ప్రేమించినటువంటి నిన్ను ఎందుకు కాదనుకున్నాడు? పోనీ అంటే నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదు, ఇది నాకు తెలియదు. కానీ నీకు మించినటువంటి ఏ విధంగా చూసినా నీకు మించినటువంటి గొప్ప గుణాలు, క్వాలిటీస్ ఆవిడలో నాకేమీ కనిపించట్లేదు. చూస్తే కొంతవరకు మైండ్ రీడింగ్ అనేది చేయగలము, వ్యక్తిపరంగా ఎలా ఉన్నారో చెప్తాను. ప్లస్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆవిడ ఇతనికి అన్నటువంటి బిడ్డని, ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయిని వదిలేసి ఆ దిక్కున ఎందుకు పోయాడు అనేటటువంటిది ఈ రోజు తెలియనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఈ వేదిక మీద ఉంది. అంటే ఎక్కడికి వచ్చింది అతనికి ఇంత దమ్ము ధైర్యం? ఒకటి, మనకి తెలియనటువంటి అంశం, ఏ కారణం చేత నిన్ను వదిలేశాడు అనేది ఇంకా తెలియట్లేదమ్మా, ఇంకా క్లారిటీ లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు చెప్పినటువంటి దాంట్లోనే 3 వర్జన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక అమ్మాయి తగులుకుంది అనేది ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే, ఎవరు నమ్మశక్యంగా అనిపించినటువంటిది అబ్బాయి పుట్టాడు కాబట్టి వెళ్ళిపోయాడు అని అన్నాను. సో మనకు అటు సైడ్ తెలీదు. ఎటొచ్చి ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు ఏం జరిగింది అంటే కనుక, అతను బలం ఏంటి, నీ బలహీనత ఏంటంటే కనుక, నీ బలహీనత ఒక్కటేనమ్మా. అప్పుడు పెళ్లి చేసి నీకు దగ్గరుండి పెళ్లి చేసినటువంటి వాళ్ళు కూడా నీకు సరైనటువంటి సంబంధం తీసుకురాలేదు. తర్వాత ఒక బిడ్డను ఉన్నటువంటి ఒక తండ్రిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయబోయారు. దానికి భయభ్రాంతులు గురయ్యి, అమ్మో ఈ అరేంజ్డ్ మ్యారేజ్లతో ఇదేం తంతరా దేవుడా అని చెప్పి నేను లవ్ చేసినటువంటి వ్యక్తిని, నీకున్నటువంటి కొద్దిపాటి బ్రెయిన్, అప్పుడు నీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు నీకు 37 అంటే కనుక 16 సంవత్సరాల క్రితం, అప్పుడు కూడా పెద్ద వయసు ఏమీ కాదు. భయభ్రాంతులకు గురయ్యి, అమ్మో వద్దులే, ఇతను ఏదో ఐ లవ్ యూ అంటున్నాడు కాబట్టి ఇతనితో పాటు నా ప్రయాణం కొనసాగిపోతుంది అని చెప్పి సెకండ్ అసెస్మెంట్ తీసుకోకుండా, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు అనేటటువంటి తెలుసుకోకుండా ఒక ప్రయాణం అయితే మొదలుపెట్టాం. ఆ ప్రయాణం ఎంత భయంకరమైనటువంటి ప్రయాణం అంటే కనుక, నీకున్నటువంటి కొద్దిగా ఆ సన్నపాటి తాడు లాంటి ఉండేటటువంటి ఒక సపోర్టు మీ అమ్మ, మీ అన్నయ్య. ఓకే, వాళ్ళు ముందుకొచ్చి చేసినటువంటి పెళ్లి తప్పైనా కూడా వాళ్ళు కూడా వద్దు అనుకుని ఒక పరాయి వ్యక్తిని నమ్ముకుని ముందుకెళ్ళిపోయాను. అక్కడితో వాళ్ళతో తెగదింపులు అయిపోయింది. సో ఈరోజు గట్టిగా మాట్లాడుకుంటే ఏం చేస్తావు? నీ పోరాటం ఏదైతే ఉందో, ఏదో అక్కడ ఒక పోలీస్ కంప్లైంట్, ఇక్కడ ఏదో ఒక లాయర్ కంప్లైంట్, ఇవి చేసేవే కానీ
దీంట్లో క్రమ పద్ధతి అనేది లేదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేసినటువంటి పోరాటం ఇక్కడ కనిపించట్లేదు. నీ బలహీనత వాళ్ళ బలం ఏంటి? నీకు సపోర్ట్ లేకపోవటం, నీకు సపోర్ట్ లేదు అనే ఆలోచనతో వాళ్ళు దర్జాగా వాళ్ళు బహిరంగంగా ఉండటం, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా నేను నానా బూతులు తిట్టి నేను భయపెట్టడం. ఈ పోరాటం ఎందుకు లేదు అంటే కనుక నీకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ ఈ కేసు అయ్యమ్మా, ఈ విధంగా అయ్యమ్మా, ఈ కేసు ఇక్కడితో వదిలేయద్దు, అప్పుడే చేతులు ఎత్తేయద్దు అని చెప్పి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కూర్చోపెట్టి నిన్న లాయర్ మేడం అడిగితే ఏం కావాలమ్మా, నువ్వు ఏం కోరుకుని వచ్చావు, ఏం కోరుకుంటున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం అంతా కూడా శూన్యంలోకి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల పాటు ఒక చీకటిలోకి వెళ్ళిపోయింది, ఒక శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఏం నీ మనసు ఏం కోరుకుంటుందో నీకు తెలియదు. అంటే ఆస్తిపరమైనటువంటిదా, ఆర్థిక పరమైనదా, కొడుకు భవిష్యత్తు మెయింటెనెన్స్, కానీ అవన్నీ ఏం అడగకుండా ఫైనల్ గా ఫస్ట్ ఏమంటున్నా, నా మొగుడు నాకు కావాలన్నాడు. ఎందుకు వస్తాడు అలాంటి మొగుడు? ఎన్ని రోజులు ఉంటాడు? వస్తే కనుక నిన్ను ఏం ఉద్ధరిస్తాడు? నిన్ను చావగొట్టకుండా ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. సో అడగవలసినటువంటిది అడగటం బెటర్, జరిగేటటువంటి జరగటం బెటర్. ఎందుకంటే అతను వస్తే కనుక నీకు నీ కొడుక్కి ఇంకా అశాంతి, అసంతోషమే కానీ లాభం అంటూ ఏమీ ఉండదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోసం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎవరు లేదు, మా అన్నయ్య కూడా మాట్లాడట్లేదు, మా అమ్మగారు కూడా నన్ను దూరం చేశారు అని అంటున్నారు. అమ్మ ఎందుకు దూరం చేసిందో మనకు అర్థం కావట్లేదు. అన్నయ్య ఎందుకు దూరం పెట్టాడు, ముగ్గురు అన్నయ్యలో ఎందుకు దూరం పెట్టారన్నది అర్థం కావట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త నువ్వు వద్దు అనుకుని నీకంటే తక్కువ లెవెల్లో ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు 12 సంవత్సరాల పాటు సాఫీగా కాపురం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏదో ఒక తెలియనటువంటి అంశం ఉంది. ఆ తెలియనటువంటి అంశం ఎవరు క్లారిటీ ఇస్తారనేది మనకైతే తెలియదు. కానీ నువ్వు చెప్పేటటువంటి దాంట్లో వాస్తవం ఉందని మేము నమ్ముతున్నాం, నువ్వు చూపెట్టినటువంటి ఆధారాలు మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇక నీకు నీ కొడుక్కి న్యాయం జరగాలి అంటే కనుక సరైనటువంటి మార్గంలో వెళ్ళి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందమ్మా. అది ముఖ్యమైనటువంటి అంశం. ఈ వేదిక వచ్చి ఏం పోరాటం చేయదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ గైడెన్స్ ఇస్తాం. అమ్మ ఇలా చెయ్యమ్మా, ఇక్కడ వదిలేయద్దమ్మా, ఇలా ఫైట్ చేయమని. ఒకటి అతను నాకు కావాలి అనేటటువంటి వాదన వద్దు, వేస్ట్. ఇక్కడ వద్దు, ఎక్కడ వద్దు. ఒకటే ఏంటంటే, తండ్రి ఉన్న తండ్రి లేనటువంటి పెరుగుతున్నటువంటి మీ అబ్బాయి ఉన్నాడు చూడు, వాడి ఇక్కడ లేకపోయినా కూడా వాడి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, వాడి హక్కుల గురించి పోరాడు, వాడి హక్కుల గురించి పోరాడు. నీకు కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి, న్యాయపరమైనటువంటి ఏమైనా సపోర్ట్ వస్తే దాని గురించి పోరాడు. ఆ పోరాటం అనేది ఎలా జరగాలి అనేది మేడం చెప్తారు. ఎందుకంటే నీకంటూ మేము ఫోన్ చేసి చెప్పి సపోర్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే కనుక కొంతవరకు నీకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మేడం, సుమన్ టీవీకి మనం హ్యాట్స్ ఆఫే చెప్పాలి. ఎందుకంటే 1 స్టెప్ సెంటర్ అని అంటారు. వీళ్ళందరినీ ఇక్కడికి వస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా షాక్ అవుతుంది. గవర్నమెంట్ జ్యుడిషియరీ సిస్టము కొన్ని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి లీగల్ సెల్ అథారిటీస్, లోక్ అదాలత్లు, ఉమెన్స్ పోలీస్ స్టేషన్స్ ఇన్ని పెడుతున్నారు. అయినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఒకటి బలగం సరిపోవటం లేదని, ఫ్యామిలీ మెంబర్స్ లేరని, సంవత్సరాల తరబడి కోట్లలో పడుతుందని, ఇమ్మీడియట్ న్యాయం జరగదని సగం మంది వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళగలిగే వాళ్ళు త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనాన్షియల్గా అడ్వకేట్లను పెట్టుకోలేని పరిస్థితులు. ఫ్రీ సర్వీసులు ఉన్నాయి అని మనం గొంతు పెట్టి చెప్పుకోవడమే తప్ప జ్యుడిషియరీ నుంచి అంత ప్రాపర్ ఇది లేదు. ఒకవేళ అది చెప్తున్నా వీళ్ళకి అది తెలియటల్లా. ఆ లాంగ్వేజ్, ఆ ఇది కూడా అలా ఉండడం వల్ల ఓహో ఇది లోక్ అదాలత, ఈ కోర్టులో మేము ఎక్కడికి వెళ్ళాలా అనేది వాళ్ళకి ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ నడవట్లా. ఈ ఛానల్స్ వల్ల ఎలా ఉంది అంటే వీళ్ళకి ఇమ్మీడియట్ గా ఓ పలానా చోట రమ్య గారు ఉన్నారు, సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, అక్కడికి వెళ్తే అవతలను పిలిపిస్తారు, ఎవిడెన్స్ గ్యాదర్ చేసేస్తారు, వాళ్ళని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి ఇమ్మీడియట్ గా సెటిల్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అనేది. నిజంగా అలా నమ్ముతున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా వంతు ప్రయత్నం మేము 100% చేస్తున్నాం. కానీ అన్ని సందర్భాల్లోనూ అన్ని ఇలా మా చేతుల్లో అయిపోవు. కోర్టులోనే 5-6 years పడుతున్న కేసులు. ఇన్ కేసు ఈవిడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆయన రాలా. ఇన్ కేసు ఆయన వస్తే మేము ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వడం, కోర్టులో ఇంకొంతకాలం తిరగకుండా ఆపగలిగేవాళ్ళం. తల్లి మీరు అడిగింది ఏదైతే ఉందో అది 100% మేము ఈ స్టేజ్ మీద చేయగలిగేవాళ్ళం. కానీ మీ హస్బెండ్ ఫోన్ తీసుకొని రెస్పాండ్ అవ్వాలా, మేము కోర్టులోనే చూసుకుంటామని మాట్లాడిన వ్యక్తి ఎందుకు కోర్టులోనే చూసుకుంటాను అన్నాడంటే, కోర్టులో 6 years నుంచి కేసు పెండింగ్ ఉంది. ఒక మెయింటెనెన్స్ కేసు మీరు ఏదైతే వేశారో, మీరు నన్ను 2 అడిగారు, మేడం నాకు భర్త, పిల్లాడికి తండ్రి కావాలి, 2 న్యాయం కావాలి అని. న్యాయం ఏంటనేది తర్వాత మాట్లాడతా. ఫస్ట్ మాట ఏంటి, భర్త కావాలి. ఈ కేసులో భర్తని ఇవ్వడం కుదురుతుందా? మీకే తెలుసు, మీ మనస్సాక్షికి. ఏదో పరువు పోకూడదు, అడగకపోతే బాగుండదని అడిగినట్టే ఉంది తప్ప రియల్గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 3 years మ్యారిటల్ రిలేషన్లో 12 years వేరే ఆవిడ దగ్గర ఉన్నాడు. ఎవరికో పుట్టిన పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు.
సొంత కొడుకుని చూడట్లా. అంటే మీ మధ్య ఇన్నర్ గా ఏది ఉందో ఆ పాయింట్ మాకు క్యాచ్ అవ్వాలి. మీరు చెప్పిన రీజన్ మగపిల్లడు పుట్టాడు కాబట్టి వదిలేసామని భూప్రపంచంలో ఏ మగాడు ఏ కుటుంబం అన్నారు. ఆడపిల్ల పుట్టిందని వదిలేసే బ్యాచ్లు విన్నాము. సరే వరుసగా మగపిల్లలు పుడుతుంటే అబ్బా మగపిల్లలేనా అని అంటారే తప్ప మగపిల్లడు పుట్టాడు కాబట్టి ఈ అమ్మాయి నాకు వద్దు అనే సీన్ ఉండదు. మేడం రికార్డింగ్ మేడం అది వంక వినండి, అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని వదిలేయడానికి ఇంకేవో రీజన్స్ ఉన్నాయి, అది మీ ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది. కానీ మీరు వినిపించిన ఆ రికార్డులు ఆ బూతులు విని చెవులు పగిలిపోయాడు డడ్డ అన్నాయి. అయ్యో బాబా మా వల్ల కదా, అసలు మేము వింటే కూడా మా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. మీరే ఇంత పర్ఫెక్ట్ ఉంటారు, ఆ బూతులు మీరు వినటం అవసరమా? సో కాబట్టి అందుకని మేము వెళ్ళలేదమ్మా. ఆయనతో మాట్లాడాలి అన్నా కూడా ఏ బూతులు పంచాయతీ మాట్లాడతాడో మా గుడ్ విల్ డ్యామేజ్ చేసుకున్నట్టు లెక్క. నీ పవర్ ఏంటో నీకు తెలియజేస్తా, నీ హక్కులు ఏంటో నీకు తెలియజేస్తా. ఎందుకంటే మీకు కొంచెం బూస్టప్ కావాలి, మీకు ధైర్యం కావాలి. మిమ్మల్ని వదిలేయడానికి రీజన్ మాకు దొరకలా, కానీ వదిలేశాక ఆయన మాట్లాడిన బూతులు, మిమ్మల్ని తిడుతున్న విధానం, మిమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే మేడం అసలు అవి ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అవి ఎంటర్టైన్ చేయకూడదు. మీరు ఎందుకు వినాలి ఆ బూతులు? ఆయన సక్సెస్ అవుతున్నాడు కదా అమ్మ. రికార్డింగే నీ ఫోన్కి ఎందుకు రావాలి? బ్లాక్ చేయడం నీకు తెలియదా? ఎందుకు వినాలా? ఎందుకంటే ఆయన మీద నువ్వు వేసిన కేసులు రెండే. ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావు, అది నడుస్తుంది, నీకు అది ఫ్రీ సర్వీస్. సగం వరకు పోలీసులు ఉంటారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. నువ్వు ఒక అడ్వకేట్ ని పెట్టుకుని వేసిన కేసు మెయింటెనెన్స్ కేసు. డివిసి కేసు వేసావా? గృహహింస చట్టం 3 కేసులు వేసావు. మెయింటెనెన్స్ కేసు వేసిన భూమి గురించి పిల్లగానికి మా తాతల ఆస్తి కావాలని అసలు యాక్చువల్ గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదైతే ఉందో ఆ డివిసి కేసులోనే ఇవన్నీ కలిపి వేసుకోవచ్చు. కోర్టు చుట్టూ తిరిగి ఆస్తికి వస్తుంది. అసలు వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు లేవు మేడం వేయనికి. వాళ్ళకి లంచాలు వేయనికే తిరిగి పోవాలని నమస్కారం చేయాలి, రావాలి, రోగు పోవాలని నమస్కారం చేయాలి. ఒక్కనాడు వాళ్ళ మీలోనే చిన్నళ్ళు గారు సార్ మేడం మస్తు తిరిగి రెస్కోవచ్చు పోతుంది. ఒక్కదానే తిరగాలి పోరాడం. బాబుకి వెళ్తే బాగుండదు, ఆ బాబు కొడుకు మనకి ఇన్ని రాళ్ళు వచ్చినాయి, వేరేనే వాసింది. నువ్వు ఇప్పుడు పనికి వెళ్తున్నావమ్మా? పనికి వెళ్తా. సరే అదే మేడం చెప్తున్నారు, మార్గం వినండి మేడం. ఒకప్పుడు గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు ఆ ఏరియాకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఆ రచ్చబండ్లను ఏమని వాళ్ళు మ్యానిపులేషన్స్ ఎక్కువ అవడం వల్ల తర్వాత కోర్టుల దాకా రావడం అనేది కామన్. కోర్టులో ఈ రోజున మీ ఒక్కల కేసే కాదమ్మా, ఏ కేసు ఫైల్ చేసినా కూడా మినిమం 3 to 5 years ఫ్యామిలీ మ్యాటర్స్ నడుస్తాయని గుర్తు పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే కేసు వేసింది మీరు, మీకే ఓపిక లేకపోతే అవతలోడు వేయించుకున్న వాడికి టెన్షన్ ఉంటుంది కదా తల్లి. మీరేమనుకుంటారంటే అతను కోర్టుకు రావట్లేదు, నేనే తిరుగుతున్నాను, నేనే ఇది చేస్తున్నానని. నెలకి 6,000 మీకు ఎప్పటి నుంచి ఆర్డర్ చేశారో తెలుసా? కేసు వేసిన దగ్గర నుంచి. ఒకప్పుడు మెయింటెనెన్స్లు అంటే ఒక 10 ఏళ్ళు నడిపించేసి 10 ఏళ్ల తర్వాత నుంచి ఆర్డర్ అయితే 10 ఏళ్ల ఫైటింగ్ వేస్ట్ కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా వచ్చినాయి. మెయింటెనెన్స్ ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అండ్ డైరెక్షన్స్ ఉంటాయి. అంటే మీరు 2019లో ఎంసీ కేసు వేశారు మెయింటెనెన్స్, మీకు అప్పటి నుంచి 6,000 చొప్పున క్యాలిక్యులేషన్. మీకు అర్థమవుతుందా? అది క్యాలిక్యులేట్ చేసి ఎరియర్స్ పిటిషన్ అంటారు. అంటే ఈ మెయిన్ కేసు తేలేలోపు ఈ డబ్బులు ఆర్డర్ చేశారు కదా సార్, అది ఇప్పించండి అని అంత ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అయ్యింది? దగ్గర 6 ఏళ్ళు 6,000 చొప్పున అంటే 60,000, 70,000. 70,000 ఇంటూ 6 years దగ్గర అదే 3 to 5 lakhs ఉంది. ఆ 5 lakhs ఇప్పించండి ఫస్ట్, మేము బతకడానికి కావాలి అని ఎరియర్స్ పిటిషన్ అంటారమ్మా. అది మీ లాయర్తో వేయించుకోండి. మీరు కోర్టుల్లో న్యాయం జరగదు అని అంటే మీ హస్బెండ్ ఆల్రెడీ తెగిచ్చేశాడు. లా అండ్ ఆర్డర్ కోర్టు తప్ప మీ ఆయనకు బుద్ధి చెప్పేవాళ్ళు ప్రెజెంట్ ఎక్కడా లేరు. ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి అయితే మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదు ఇలా అమ్మాయికి 10 లక్షలు ఇచ్చి ఆ ప్రాపర్టీ ఏదో ఇచ్చి సెటిల్ చేయి అనేవాళ్ళం. ఆల్రెడీ 6 ఏళ్ల నుంచి కోర్టులో తిరుగుతున్న వ్యక్తి ఈ స్టేజ్ మీద ఇంత ఈజీగా చేసుకోడు. ఎందుకంటే నీ వెనకాల బలగం లేదు, నీకు ఓపిక లేదు, ఫైట్ చేసే విధానం ప్రాపర్గా లేదు. ఆయన డబ్బులు ఇచ్చి పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవడం కాదు, నువ్వు ఉన్న అడ్వకేట్ తోటి కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం. నీకు మెయింటెనెన్స్ వచ్చినాక అడ్వకేట్ ఫీజు ఇస్తావు. నిజాయితీగా చేసే అడ్వకేట్లు ఉంటారు తల్లి. ఒకవేళ కుదరకపోతే జూనియర్స్ని పెట్టుకోండి, వాళ్ళకి వర్క్ వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే రూపాయే వాళ్ళకి ఆ రోజుకి సరిపోయే వ్యవహారం. కొంచెం అలా మీ అడ్వకేట్తో ఒకసారి చూడండి, మాట్లాడించండి. ఎరియర్స్ పిటిషన్ అని క్యాలిక్యులేషన్ చేసి మాకు ఇంత బాకీ ఉందో అది ఇప్పించండి అని అడగండి. 2, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయకపోతే ఈ మెయింటెనెన్స్ అక్కడ అటాచ్మెంట్ చేసి ప్రాపర్టీ ఉంది చూసారా, అప్పటి వరకు దీన్ని ఎవరికి సేల్ చేయకుండా, అంటే వాళ్ళ అక్క పేరు మీదకి మారిపోయినా ఆ ఆస్తి ఇతందే. ఈ ప్రాపర్టీ మెయింటెనెన్స్ కోసం అటాచ్మెంట్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందని చెప్పింది.
మీ అబ్బాయి కోసం కాదు నేను అంటున్నది, ప్రాపర్టీ మెయింటెనెన్స్ కోసం అటాచ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అది వారసత్వ ఆస్తి అంటే మీ అత్తగారిదో మామగారిదో అయ్యి మామగారి స్వార్జితం అయితే ఆయన బతుకుంటే మీ అబ్బాయి అడగడానికి కుదరదు. ఆయన ఇష్టం, ఆయన ఎవరికి పంచుకుంటాడు, కొడుకులకు పంచుకున్నాడు, కొడుకు ఇంకొకరికి ఇచ్చేశాడు. అర్థమవుతుంది? అసలు కొడుకు పేరు మీదకి రాలా, మీ ఆయన పేరు మీదకి రాలా ఆస్తి. అదే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉంటే, అంటే మీ అబ్బాయి వాళ్ళ తాత వాళ్ళ నాన్నదైతే మీ అబ్బాయికి పార్టీషన్ సూట్లో వస్తుంది. అదంతా లిటిగేషన్ ఎందుకు? నేను ఇంకా ఈజీ ప్రాసెస్ ఏం చెప్తున్నా, మెయింటెనెన్స్ కడతాడా, జైలుకి వెళ్తాడా? మీ ఆయన జైలుకి వెళ్ళే టైం ఇది. నువ్వు జైలుకి పంపించడం పోయి టెన్షన్ పడుతున్నావు. సముద్రం అంతా ఇది లాస్ట్ మినిట్లో టెన్షన్ పడిపోతున్నావు. హ్యాపీగా నువ్వు ఒడ్డుకొచ్చి కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని సింహాసనం కొనుక్కునే టైం ఇది. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయింది. దాన్ని వసూలు చేసుకుంటావా, జైలుకి పంపిస్తావా? నువ్వు ఎప్పుడైతే ఎరియర్స్ పిటిషన్ వేస్తావో బాకీ వసూలు చేయడానికి, ఆటోమేటిక్గా మీ హస్బెండ్ సెటిల్మెంట్కి వస్తాడు. వచ్చినంత తీసుకొని సెటిల్ చేసుకోండి. ఎందుకంటే 12 ఏళ్ల సపరేషన్లో నాకు అది కావాలి, షేర్ కావాలి, ఎంత కావాలంటే వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇంకో 10 ఏళ్ళు నడిచినా వాడు బుల్లెట్కి కూడా దొరకడు. జైలుకి వెళ్ళి కూర్చుంటానంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రీజనబుల్ సెటిల్మెంట్కి కూర్చోండి, 100% ఇది వర్కౌట్ అవుతుంది. నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది, ఆ డబ్బులు తేలే వరకు ప్రాపర్టీ అటాచ్మెంట్ పెట్టండి. మీ ఆడబడుచు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీ ఎవరికి అమ్మడం కుదరదు, అది వెనక్కి వసూలు చేస్తారు కోర్టు వాళ్ళు. మీకు కొంచెం ఈ పోరాటాలు తల్లి టైం పడుతుంది. ఒకవేళ మీరు కేసు వేయకుండా ఉండి మీ హస్బెండ్కి ఇంకా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడ్డాడు చూసారా, ఆ టైం అనుకోండి మనం జుట్టు పట్టి ఈడ్చుకొచ్చని ఏదో సెటిల్మెంట్ చేసేవాళ్ళం. అతను సెటిల్ చేసుకోవాలని అనుకుంటాడు, కానీ కోర్టులో ఖర్చులు పెట్టేశాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, నువ్వేమీ చేయలేకపోతున్నావని తెలిసిపోతుంది అతనికి. దానివల్ల అతను ఇక్కడికి రాలా. ఇక్కడికి వస్తే మేము మాట్లాడి సెటిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు నీకున్న ఆప్షన్, మీరు ఆ ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఏదైతే ఆర్డర్ అయిందో ఎరియర్స్ పిటిషన్ వేయండి, ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయండి. ఎరియర్స్ పిటిషన్ డబ్బులు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే మీకు ఆర్డర్ వస్తుందో, వస్తే డబ్బులు వస్తాయి, లేదా అరెస్ట్ అవుతాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా నీకు మంచి రిజల్ట్ వస్తుంది. నువ్వు న్యాయం అని అడిగావు చూసావా, మీ కేసులో ఫైనాన్షియల్ సెటిల్మెంటే న్యాయం. నువ్వు ఎప్పుడైతే అరెస్ట్ చేయిస్తావు మళ్ళీ అప్పుడు నెత్తి మీదకి ఎక్కువ కూర్చోకుండా ఆ ప్రాపర్టీయే కావాలి, ఇదే కావాలని అనకండి. ఎందుకంటే అతను మిమ్మల్ని చీ అంటున్నాడు ఓ పక్కన. మనం ఎంత వసూలు చేసుకోగలమో చేసుకొని ప్రశాంతంగా ఉండడమే, ఇంతే ఈ జీవితానికి. దీనికోసం ఓసారి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడే జీవితం మొత్తం పోషించాలంటే ఆడు ఆల్రెడీ వేరే వాళ్ళని పోషిస్తున్నాడు, వాడి పాపని ఆడు ఎట్లాగో పోతాడు. మీరు ఈ టెన్షన్స్ తోటే జీవితాలు స్పాయిల్ చేసుకోవద్దని నా ఉద్దేశం. పెళ్లి చేసుకున్నది పిల్లలు కనింది కోట్ల చుట్టూ తిరిగి అక్కడి నుంచే వసూలు చేయాలని అనుకోవడం కాదు. అర్థమవుతుంది? వీడికి అసార్జితం ఏమీ లేదు ఇంది. ఇక్కడ ఉన్నంతలో అవి వసూలు చేసుకోవడానికి చూడండి. ఏంటి అర్థమైంది కదా ఏం చేయాలనేది. మేబీ మీరు లీగల్ సపోర్ట్ కోసం మేబీ వచ్చండి. ఒకవేళ అతను పిలిచి సెటిల్ చేయడం ఒకటి, లేదా రమ్య గారు ఏమైనా సర్వీస్లోకి వస్తారా అక్కడికి అని. మీరు చెప్పే వనపర్తి దాకా ఇక్కడ నుంచి రావడం కుదరదండి. మీ అడ్వకేట్ ఆల్రెడీ మీకు ఒక రిజల్ట్ చూపించారు. దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఎరియర్స్ గవర్నమెంట్ లాయర్లు ఉడుకున్నారన్నారు మేడం. అయితే నాకు ఈ లాయర్ ఏమంటాడు, మా లాయర్ ఏమంటున్నాడు, ఈ మొత్తానికి తీసేసుకో, ఓకే నాకు చేత కాదు ఏం కాదు. అయితే గవర్నమెంట్ లాయర్ కేసుకున్నారు. గవర్నమెంట్ లాయర్ని అడిగిన, నువ్వు అక్కడ పెట్టినావు ఇక్కడ మేము తీసుకో అంటున్నారు. ఎక్కడ పెట్టారు? అదే లాయర్ కి పెట్టినా కదా మేడం గవర్నమెంట్ లాయర్. నీకు అది చెప్తా. ఒకవేళ మీకు గవర్నమెంట్ లాయర్ని పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీ అడ్వకేట్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి వకాలత్ మీద. అది తీసుకున్నాక నెక్స్ట్ డేట్ అయితే ఎప్పుడైతే ఉంటుందో జడ్జి గారికి చెప్పండి, అయ్యా మా అడ్వకేట్ చేసినంత చేశారు, నేను ఫీజులు ఇచ్చుకోలేకపోతున్నా, నాకు గవర్నమెంట్ లాయర్ని పెట్టండి అని. కోర్టు అక్కడున్న వాళ్ళని అపాయింట్ చేస్తారు, కోర్టు వాళ్ళు ఇచ్చుకుంటారు ఫీజు వాళ్ళకి, మీకు ఫ్రీ సర్వీస్ నడుస్తుంది. లీగల్ సెల్ అథారిటీ పర్సన్స్ ఉన్నారమ్మా అక్కడ. మీరు జడ్జి గారిని అడగండి, అపాయింట్ చేస్తారు. ఒకవేళ అలా ఎవరిని అపాయింట్ చేయకపోతే మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, మీరు డైరెక్టర్ని కలిస్తే నేను ఆ రిప్రజెంటేటివ్ నెంబర్ మీకు ఫార్వర్డ్ చేయిస్తాను. మీరు జడ్జిని అడగండి, జడ్జి గారు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేయకపోతే మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనమ్మా, మీరే చేస్తారని అనుకున్నాం. అదే చెప్తున్నారు కదా, ఆ పద్ధతి చెప్తున్నారు కదా, చేస్తాం. అది మీరు దాని తగ్గట్టుగా వాళ్ళని పిలిచి అన్నదమ్ములను వాళ్ళని పిలిచి ఇక్కడనే ఏమన్నా చేస్తారని అక్కడ తిరిగి నాకైతే బాగా ఇంతసేపు నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు? 6 ఏళ్ళు ముదిరిపోయిన కేసు ఇక్కడికి వచ్చి 1 డేలో ఎవరు సెటిల్మెంట్ చేసుకోరు. మేము ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, మేము కోర్టులోనే చూసుకుంటాం అన్నారు. అలాంటి వాళ్ళని బెదిరించేసి లాక్కొచ్చి మేము చెయ్యం తల్లి. వాళ్ళకి ఎక్కడ ఏముందంటే ఆమెకు ఎవరు సపోర్ట్ లేరు, ఏం చేసుకుంటూ స్ట్రాంగ్ గా ఉంది, లీగల్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయించుకోండి చాలు. దానికి అంటే లాస్ట్ లో ఫ్రూట్ చేతికి వచ్చే టైంకి ఈ అమ్మాయికి వాల్యూ తెలియట్లా.
ఏం చేయాలని చెప్పారో అదే చెయ్యండి, సరిపోతుంది. మీకు కావాల్సింది మీకు ఎవరికి అర్థమైందమ్మా, వస్తుంది? మీకు అర్థమైంది. గతాన్ని వదిలేసి ఇప్పుడు ఫ్రెష్ గా మేడం చెప్పినట్టుగా ఆ విధంగా చేయండి. అదే. ఓకేనమ్మా, Thank దయచేసి నమస్కారం. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి స్వప్న గారికి ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ Thank గారు, you, madam. అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.